కొంచెం దూరం జరిగి నిల్చోండి. టెంకాయ టెంకాయ. అమ్మో శివ శివ, నేను వదిలేసిన నువ్వు వదిలేటట్లేవు కదా. సార్, ఆయన ఫ్యామిలీ కోసం ఎంత మంచి విషయం చెప్పారు, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. పొడి ఇడ్లీనా 6 కోట్లు కావాలంట, నన్నే పొడి పొడి చేశాడమ్మా. సార్, నాలాంటి వాడికి ఇన్సూరెన్స్ ఇస్తారా సార్? నీకు అవసరం లేదు సార్, నేను పోతే నా ఫ్యామిలీకి డబ్బులు రావాలంటే? టీ తాగుతావా? టీ తాగితే డబ్బులు వస్తాయా సార్? రా. సార్ టీ సార్. అన్నా నీకేమైనా కావాలా? మంత్లీ ఎంత సేవ్ చేస్తావు? సేవింగ్సా? సంపాదించేది అంతా ఖర్చులకే సరిపోతులేదు సార్. ముందు డబ్బులు సేవ్ చేసి నాకు ఫోన్ చేయి, అప్పుడు చెప్తాను ఏం చేయాలో. సేవ్ చేయాలా? సేవ్ చేయాలంటే ఖర్చులకు మించి సంపాదించాలి కదా మనం. జీతం రావడానికి ముందే ఖర్చులు లైన్ నిల్చుంటున్నాయి కదా. ఎక్కువ సేవ్ చేయాలంటే బాగా సంపాదించాలని ఎవరు చెప్పారు నీకు? మరి ఇంకెలా సార్? ఇప్పుడు నేను నీకు ఒక 2,000 ఇచ్చాను అనుకో, ఎలా ఖర్చు పెడతావు? 2,000 రూపాయలు. దేవుడి హుండీలో 500 రూపాయలు వేస్తాను. తర్వాత కారుది ఒకటి, ఇంటిది ఒకటి, 2 హుండీలు ఉన్నాయి. ఇందులో 500, అందులో 500 వేస్తాను. మిగతా 500 చేతి ఖర్చులకు ఉంచుకుంటాను. ఎలా సేవ్ చేస్తా